ఈ రోజుటి వీడియోలో నోట్లో వెన్నలాగా కరిగిపోయే కోకోనట్ పేడాను స్టవ్ను వెలిగించకుండా కేవలం 2 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఈ కోకోనట్ పేడాను రిస్క్ లేకుండా పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు। అంత ఈజీ ప్రాసెస్ అండి ఈ కోకోనట్ పేడాను చేయడం। ఈ కోకోనట్ పేడ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి। ఇలాంటి క్విక్ అండ్ యమ్మీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు కోకోనట్ పేడ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు చక్కెరను ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 కప్ డెసికేటెడ్ పౌడర్ను వేసి మరి ఫైన్గా అంటే స్మూత్గా కొబ్బరి పౌడర్ను ఇంకాస్త చక్కెర పౌడర్లో కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి। డెసికేటెడ్ పౌడర్ అంటే కొబ్బరి పౌడర్। ఇలా స్మూత్గా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోండి। మరి ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ను వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి। మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్, డెసికేటెడ్ పౌడర్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ను మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇలా కలిపేసుకున్నాక ఇందులో కేవలం 1 టేబుల్ స్పూన్ మిల్క్ను యాడ్ చేసి కలుపుకోవాలి। ఇలా ముద్దలాగా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కో బాల్ను తీసుకొని ఇలా రౌండ్గా చేసి పేడా షేప్ ఇవ్వండి। ఇంతేనండి ఈజీగా క్విక్గా ఇన్స్టెంట్గా కోకోనట్ పేడా చేసుకునే ప్రాసెస్। ఈ పేడాలను కొద్దిగా డెకరేట్ చేసుకుందాం। ఈ పేడాల పైన నేనైతే చెర్రీస్ను పెడుతున్నాను। మీరు డ్రై ఫ్రూట్స్నైనా స్వీట్ జెల్నైనా పెట్టి డెకరేట్ చేసి ఈ స్వీట్ కోకోనట్ పేడాను ఎంజాయ్ చేసేయండి। మా స్వీట్ కోకోనట్ పేడా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి। ఇంతవరకు మా వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి।